ఇక ప్రధాన వార్తల విషయానికి వద్దాం. న్యూస్ పేపర్లో వచ్చే ప్రధాన వార్తలపై ఫోకస్ చేస్తున్నాం. ముందుగా ఏపీ వార్తలను నేను చదువుతున్నాను, ఇక తెలంగాణ వార్తలు మీకు కృప అందిస్తారు. ఒకసారి ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో మనకి ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక సాగు పెరిగే ధరలు తరిగే అనే శీర్షిక మనకి ప్రధానంగా కనిపిస్తోంది. ఇందులో రైతు ఆవేదనకు సంబంధించిన వార్తను ఇక్కడ ఫోకస్ చేశారు. సప్లై ఎక్కువగా ఉండడం, డిమాండ్ తగ్గడంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంత ఆవేదన పడుతున్నారనే దానిపై ఫోకస్ చేస్తూ ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది. ఇక క్వింటాల్కు 1500 రూపాయల సాయం అందిస్తున్న ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సాయం అందుతుంది రైతులకు అనే దానిపై కూడా మరొక ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఇక 20 నుంచి పాఠశాలల హేతుబద్ధీకరణ కనిపిస్తోంది. మే 1 నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై ఒక వార్తను మనకు కనిపిస్తోంది. ఇక మరొకటి వాహనదారులందరూ ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాల్సిన వార్త, రోజు పెట్రోల్ ధర మార్పు మే 1 నుంచి విశాఖపట్నం సహా 5 నగరాల్లో అమల్లోకి రాబోతుంది. ఇక రోజు పెట్రోల్ ధరల్లో మీరు మార్పును గమనించబోతున్నారంటూ ఈనాడు ప్రధాన వార్తలు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో భూదాత సుఖీభవ, ఇక్కడ కూడా మనకి ప్రధాన వార్త ఇదే కనిపిస్తోంది. రైతు మనసెరిగి పరిహారం అందించాలి, మానవీయ కోణంలో సహాయం అందించాలంటూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే దానిపై ఇక్కడ మనకి ప్రధానమైన వార్త కనిపిస్తోంది. ఇక కియా వస్తోంది. సీఎంతో కంపెనీ ప్రతినిధులు ఎలాంటి భేటీ నిర్వహించి అనంతలో కార్ల తయారీకి సంబంధించి కియా, ఇది మనకి తెలుసు ప్రధానమైన కారుకు సంబంధించింది ఇది. సో ఎలా ఉంటుంది అనే దానిపై అమరావతిలో ఎలక్ట్రానిక్ రంగంపై ఎలాంటి ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం అనే దానిపై ఒక వార్త ప్రధానమైన హెడ్లైన్ మనకు కనిపిస్తోంది. ఇక ఏపీ వార్తల్లో సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఊరి బడి సర్కారు ఊరి, అంటే ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, దానివల్ల విద్యార్థులందరూ కూడా డ్రాప్ అవుట్స్ అవడం, దీనికి సంబంధించి ప్రధానమైన వార్త మనకి సాక్షిలో కనిపిస్తుంది. ఇక రైతు భూములకు సంబంధించి అప్పు తీరుస్తామంటూ, భూములమ్మి అప్పు తీరుస్తామంటూ ప్రభుత్వం ఏదైతే ధోరణి ప్రదర్శిస్తుందో దాన్ని ప్రభుత్వంపై విమర్శ దిశగా ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఇది మనకి ఏపీ వార్తల్లో, న్యూస్ పేపర్లో వచ్చిన ఏపీ వార్తల్లో ప్రధాన శీర్షికలు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రధాన పత్రిక ఈనాడుకు వెళదాం. ఈనాడులో మరో 10% రిజర్వేషన్లు, ముస్లింలకు 6, గిరిజనులకు 4 చొప్పున పెంపు, మొత్తం 60కి చేరున్న కోట అనేది ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఇవి మతపరమైనవి కావు, గతంలో ఉన్నవే కొంత పెంచుతున్నాం, కేంద్రంతో ఘర్షణ వైఖరి లేదు, మోదీ సహకరిస్తారన్న నమ్మకం ఉంది. మరోవైపు ప్లీనరీ కోసం గులాబీ కూలీ దినాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి అనేది ఒకటి మనం చూడొచ్చు. మరోవైపు ఈనాడులోనే భానుడి భగభగ, పైర్లు మలమల, రాష్ట్రంలో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 40 డిగ్రీలు దాటితే వరి దిగుబడిపై ప్రభావం అనేది ఐటెంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళదాం. ఇక్కడ కూడా ప్రధాన వార్తగా మనం ఇదే చూడొచ్చు. ఖాయంగా కోట, రిజర్వేషన్లు పెంచుతాం, చట్టం చేసి పంపుతాం, ఎస్సీలకు మరొక శాతం, బీసీ రిజర్వేషన్ల పెంపునకు సానుకూలం, 7 నెలల్లో నివేదిక, బీసీ కమిషన్కు ఆదేశం, ఎస్టీ ముస్లిం రిజర్వేషన్లపై ఎల్లుండి మళ్ళీ క్యాబినెట్ అనేది మనం చూడొచ్చు. మరోవైపు కాంగ్రెస్ ఏం చెప్తుంది, మేం వస్తాం, మాఫీ చేస్తామంటోంది. 2019లో ఏకకాలంలో రుణమాఫీ 1,02 లక్షల అనేది త్వరలోనే చెప్తామంటూ ఉత్తమ్ కుమార్ చెప్పిన మాట కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మరోవైపు ఇంటర్పై ఫీజులు 38 నుండి 42% వరకు పెంచే అవకాశం అనేది మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణకు మనం వెళదాం. నమస్తే తెలంగాణలో కూడా ప్రధాన వార్త ఇదే, బీసీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు. బీసీ ఈ కింద ఇచ్చేవి మతపరమైన రిజర్వేషన్లు కాదు, ఇవి సామాజికంగా వెనుకబడిన వర్గాలవే. తెలంగాణ రిజర్వేషన్ల చట్టం తెచ్చేందుకు 16న శాసనసభ ప్రత్యేక సమావేశం, సీఎం కేసీఆర్. మరోవైపు అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఏ ప్రధాన పత్రికలో చూసినా సరే తెలంగాణలో మైనారిటీ రిజర్వేషన్ అంశమే మనకు కనపడుతోంది. ఇదే ఇప్పుడు కాక పుట్టిస్తోంది. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే రిజర్వేషన్లు అమలు చేస్తామంటోంది కేసీఆర్ సర్కార్. మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటామంటోంది బీజేపీ. ఎవరి వాదన ఏంటి? న్యూస్ వాచ్లో చూద్దాం. బ్రేక్. వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్లో టేకప్ చేస్తున్న ఇష్యూ, నేను తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలకమైన నిర్ణయం. అవసరమైతే 10% రిజర్వేషన్లు పెంచుతాం, దానికి సంబంధించి చట్టాలను మారుస్తాం, రాజ్యాంగాన్ని కూడా మారుస్తామంటూ తెలంగాణ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం మీదే ప్రధానంగా ఈరోజు న్యూస్ వాచ్లో డిబేట్ మొదలు పెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు సుధాకర్ రెడ్డి, అలాగే శ్రీధర్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ నాయకులు ముఖ్య నేత మనతో పాటు ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, ఇవి ఖచ్చితంగా మతపరమైన రిజర్వేషన్లు కానే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్లే కొన్ని శాతం పెంచుతాం ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ ఇష్యూ అయిన తర్వాత అన్నది ముఖ్యమంత్రి చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఏం చెప్తారు? ఇప్పుడు ఇది భుజాలు తడుకున్నటువంటి స్టేట్మెంట్ కాకపోతే ఆ విషయంలో మీకు స్పష్టమైనటువంటి నమ్మకం ఉంటే అసలు మీరు ఎందుకు మాట్లాడాలి దాన్ని మతపరమైన రిజర్వేషన్లు అని చెప్పేసి? మతపరమైన రిజర్వేషన్లు బీజేపీ అడ్డుకుంటాము, ఇవి మతపరమైన రిజర్వేషన్లే అని చెప్తుంది కాబట్టి బీజేపీ ఎట్లాగో అడ్డుకుంటుంది. మతం పేరుతోటి ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటాము. కానీ అదే సమయంలో మీకు అనుమానం ఎందుకు అంటా ఉన్నా నేను. ఇవాళ మేమే కాదు, కోర్టులు కూడా, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా స్పష్టంగా తీర్పునిచ్చింది 50% కంటే రిజర్వేషన్లు
మించరాదు అని చెప్పారు. కానీ మళ్ళీ మీరు ఇప్పుడు లేదు సుప్రీంకోర్టును మార్చేస్తాము, రాజ్యాంగాన్ని మార్చడం మీ చేతుల్లో లేదనే విషయం మీకు స్పష్టంగా తెలుసు. నిజంగా అంత విశ్వాసం ఉండుంటే గత 3 సంవత్సరాలు ఏం చేశారు? 3 సంవత్సరాల నుంచి కరెక్ట్గా ఎలక్షన్లకు 2 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎలక్షన్ మోడ్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు తప్పితే ఇవి ప్రజలకు సంక్షేమాన్ని చేకూర్చే రిజర్వేషన్లు కావు. చేయకపోతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒకటి సాగునీటి ప్రాజెక్టులు పెట్టారు, తాగునీటి ప్రాజెక్టులు పెట్టారు, రుణమాఫీలు పెట్టారు, ఎన్ని అంశాలు వేరు. కానీ మతపరమైన రిజర్వేషన్లు అనేది సమాజాన్ని చీల్చేటటువంటి ఒక పద్ధతి. కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధానం కాబట్టి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ తమిళనాడు తరహా అని చెప్తా ఉన్నారు. తమిళనాడు తరహాలో అక్కడ ఇప్పటికి కూడా కోర్టు కేసు పెండింగ్ ఉంది. బీసీఈలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు కాదు అన్నది నిన్న ముఖ్యమంత్రి పేరుతోటి జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు పొట్టగొట్టారు. అక్కడ కూడా వాళ్ళకి డెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ దాన్ని మళ్ళీ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మతపరం కాదంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు తప్పితే మరొకటి కాదు. సుధాకర్ రెడ్డి గారు, గతంలో ఎన్నికల సందర్భంలో మీ పార్టీ చెప్పింది మతపరమైన రిజర్వేషన్లు ఇస్తాము, ముస్లింలకి 12% రిజర్వేషన్ ఇస్తాము అన్నది మీరే చెప్పినటువంటి మాట. ఇప్పుడేమో మతపరమైన రిజర్వేషన్లు కాదు అంటున్నారు. అంటే ఇది ఒక డబుల్ గేమ్. ఇది మురళి గారు, మేము ఆనాడు చెప్పినా ఈనాడు చెప్పినా అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండో ఆ చెప్పిన దాన్ని ఆచరించేటువంటి పని చేస్తున్నాం. ఎందుకంటే సామాజికమైనటువంటి యొక్క కులాలు కానీ వృత్తులు కానీ వారందరినీ కూడా రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో గతంలో కొన్ని రాష్ట్రాలు ఎందుకంటే చాలా క్లియర్ గా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తాము అన్నది మీరే చెప్పినటువంటి మాట. మురళి ఎందుకు చెప్పిన సభల్లో చెప్పారు, ప్రత్యేకించి మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేసి అక్కడ మరీ చెప్పారు. ఎందుకు చెప్పిన ఈ మాట చెప్పారు. ఎందుకు చెప్పినామంటే ముస్లింలలో కేటగరైజేషన్ జరగలే. ముస్లింలలో వెనుకబడినటువంటి యొక్క వర్గాలు ఉన్నాయి కాబట్టి వారిని గుర్తించి బీసీ ఈ కేటగిరీలో చేస్తామనేటువంటి ఒక మాట. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ఈ కేటగిరీలో 4% పెరిగింది. ఆ 4% ఏదైతే ఇప్పటికి కూడా మీరు మాట్లాడిన తర్వాత చట్టబద్ధం కాలేదనే విషయం చెప్తున్నాను. అదే కదా మీరు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దనేది. అంటే రాజ్యాంగం అనేది కోర్ట. మనం ఎట్లా రాజ్యాంగం చట్టం చేస్తే అట్లా కోర్టు. మీరు రాస్తారా రాజ్యాంగం? మీరు రాయబోతారా రాజ్యాంగం? గ్యారంటీ. ఇండియా కాబట్టి మేము కూడా భారతదేశంలో భాగము. కాబట్టి అందుకొరకే శాసనసభలో జనాభా ప్రాతిపదిక మీద వెనుకబడిన తనాన్ని ఆధారంగా చేసుకొని శ్రీధర్ రెడ్డి గారి ప్రశ్న. చట్టాలు మీరు చేయగలరు, ఇక్కడ ఉన్నటువంటి చట్టాన్ని కానీ రాజ్యాంగాన్ని మార్చలేదు కదా మీరు. రాజ్యాంగాన్ని మార్చాలంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని దేశాలు యాక్సెప్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం దాన్ని గతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలకు ఉండిరి. ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి మాకు నమ్మకం ఉన్నది బీసీ రిజర్వేషన్లు పెంచుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాట్లాడతలేం. దాన్ని మతపరంగా ముడేసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుగ్ధ గతంలో మీరే చెప్పిన మాట ఇది మతపరమైన రిజర్వేషన్లు అని. ఇప్పుడు కాదు బీసీ రిజర్వేషన్లు బీసీ ఈ కింద ఇస్తామంటే దాని అర్థం అల్టిమేట్గా అదే కదా. ఒకటి మురళి గారు, బీసీలకు ఎక్కడా అన్యాయం చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఒక 25% ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 29గా మార్చింది. మేము ఇప్పుడు ఉన్నటువంటి ఒక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క ముస్లింలలో ఉండేటువంటి వెనుకబాటు వర్గాలు ఏదైతున్నాయో 80% వాళ్ళు వెనుకబడిన తరగతి ఉన్నారు. కాబట్టి వారి జనాభా ప్రాతిపదిక మీద ఎంత రావాలనో ఆ దృష్టిలో పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షం నుంచి అధ్యక్ష దయాకర్ కూడా ఉన్నారు. దయాకర్ గారు మీరు ఉంటారు 10% రిజర్వేషన్లు పెంచేటువంటి కార్యక్రమం ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వేషన్లకు కొనసాగింపే అన్నది అధికార పార్టీ ఆర్గ్యుమెంట్. మురళి గారు తనకు మారిన ధర్మము చేయొద్దని అంటారు. మామూలుగా రిజర్వేషన్లు అనేది స్టేట్ కంట్రోల్లో ఉన్న సబ్జెక్ట్ కాదు. మరి ఈరోజు
కేసీఆర్ గారు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి అనడాన్ని అందరూ సంతోషించినాం. దాదాపు అప్పుడు 5% తనకమాలిన ధర్మం అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది? దయాకర్ గారు, ముస్లింలు తనకమాలిన ధర్మం అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో 4%, ఇప్పుడు వారు 5%, 6% అంటున్నారు. చేసి చివరికి అల్టిమేట్ గా ప్రస్తుతం కోర్టు వివాదంతో నలుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్ వ్యవహారం ఏం చెప్తారు మీరు? మరి ఇప్పుడు బీసీ అంటే వెనుకబడిన తరగతులు కదా మురళి గారు. మరి ఈ అయినప్పుడు ఒక్క ఏబిసిడి ఈలనే ఈకి 10% పెంచాలనుకుంటే మరి ఏబిసిడికి ఎందుకు పెంచట్లేరు అనేది చర్చ కావాలి కదా. ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు పూర్తిగా పెంచాలనుకుంటే మరి 25% నుంచి 27% నుంచి మొత్తంగా బీసీ రిజర్వేషన్లు పెంపు లెక్క ఉండాలి. మరి ముస్లిం రిజర్వేషన్ల పెంపు లెక్క ఎట్లా ఉంటుంది? మేమైతే గతంలో ముస్లిం రిజర్వేషన్లనే ఇచ్చినాము. ముస్లింలకు కొంత మేరకు దాంట్లో ఉండే వృత్తి కులాలకు బెనిఫిట్ చేయాలనే ఆలోచనతో ఇచ్చిన పరిస్థితి ఉన్నది. రాజ్యాంగం ఏంటి? ఇది మతపరమైన రిజర్వేషన్లను మేము యాక్సెప్ట్ చెయ్యము, కాబట్టి మీరు కంపల్సరీ వీటిని రిడ్రెస్ చేసుకోవాలని చెప్పి రివ్యూ ఉన్నది. తర్వాత వాళ్ళు అంటున్నది ఏంటిది? తమిళనాడు తరహాలో 69% అక్కడ ఉంది, 80% ఇదే కృష్ణమోహన్ బీసీ కమిషన్ చైర్మన్ గా పెట్టి బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ రిజర్వేషన్ల బైఫర్కేషన్ కోసం ట్రై చేసినటువంటి మాట, చేసినటువంటి ఎఫర్ట్ కాంగ్రెస్ పార్టీ కాదంటారా దయాకర్ గారు? ఇప్పుడు 5% మనం అనుకున్నది ఏంటి? ముస్లింలలో కొన్ని తెగలు పూర్తిగా వెనుకబడిపోయినాయి, వీళ్లకు మనం బెనిఫిట్ చేయాలనే ఒక ఉద్దేశమే మాది. క్లియర్ గా ముస్లిం ఒక్క నిమిషం వారు నాగమనండి, ఒక్క నిమిషం. అయ్యో ఇవాళ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం మురళి గారు, చెప్పండి. ఒకటి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిన మురళి గారు? అంటరానితనం ఎదుర్కొంటున్నారని ఎస్సీలకు ఇచ్చినాం. గిరిజన ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చినాం. ఇది కాన్స్టిట్యూషన్ అయ్యాడు. దీంట్లో విద్యా ఉద్యోగ ఉపాధితో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగబద్ధం అయినాయి. కానీ వీళ్ళకి ఇస్తున్నాయి ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించే ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను అంటున్న సూటి ప్రశ్న, బీసీ వెనుకబడిన వర్గాలుగానే ఒకవేళ మనం ఈ అంశాన్ని చూస్తే మీరు మిగతా వెనుకబడిన వర్గాలకు పెంచినట్టుగానైతే లేదు కదా. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతాము మేము 5 నుంచి అనలే, 12% ఇక్కడ ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి మేము రిజర్వేషన్లు 12% ఇచ్చుకుంటా అన్నారు. మరి మళ్ళీ వెనుకబడిన వర్గాలు చేస్తున్నారు కదా. వెనుకబడిన వర్గాలకు ఉన్న ప్రాతిపదిక 50% ఇవ్వాలని కోరుతున్నారు. 50% పక్కన పెట్టండి, కనీసం 27 నుంచి 33కు పెంచే పరిస్థితి కూడా లేదు. కానీ ఈకి మాత్రం 12% పెంచడం అనేది ముస్లింలకు రిజర్వేషన్లు దొడ్డిదారిన ఇచ్చి వాళ్ళకి రేపు అన్యాయం చేయాలని చూడడం కాదా? మేము బాజాప్తా ఇచ్చినాం, ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు బాగా. వెనుకబడిన వర్గాలు అని ఇవ్వాల్సిన అవసరం మురళి గారు ఒక విషయం ఏంటంటే, మరి అలాంటప్పుడు వాళ్ళ ఒకటి మురళి గారు వర్గీకరణ చేసినాం, బీసీ కమిషన్ ఇచ్చినాం, బీసీ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం దాగర్, ఇలా కాంగ్రెస్ పార్టీ దీన్ని దీంట్లో అబద్ధం అని తెలిసి కూడా, ఇది కాదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా విమర్శించే పరిస్థితుల్లో లేదు. నెంబర్ 1, ఎందుకంటే గతంలో వాళ్ళు అదే తప్పు చేసినారు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూడండి, ఇది మేము ఇక్కడ చేస్తాము, మేము ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తాము, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశం ఉన్నదన్నట్టు మాట్లాడి, ఒకవేళ వ్యతిరేకిస్తే ఒక్క నిమిషం పూర్తి మాట్లాడి నేను సుప్రీంకోర్టుకు వెళ్తామంటే మీకు ముందే తెలుసు ఇది సుప్రీంకోర్టుకు పోతే పూర్తిగా చెప్పగలుగుతారు. ఆల్రెడీ తమిళనాడుకి ఇస్తున్నటువంటి వ్యవహారానికి ఇవ్వలేదండి. తమిళనాడు ఆల్రెడీ ఒకటి ఉంది, మిగతా రాష్ట్రాలకి పెంచాలా వద్దా అన్న విషయం మీద ఆల్రెడీ స్టేట్మెంట్స్ లో విశ్లేషణ మీరు చేస్తే ఇది ఖచ్చితంగా కోర్టు నుంచి మతపరమైన రిజర్వేషన్లు మీరు ఇవ్వలేరు అని ఇంతకీ ఇప్పుడు బీజేపీ రాజకీయంగా ఎదుర్కోవడం కోసం చేస్తున్నారు. ఎందుకొరకంటే ప్రధానమంత్రి గారు
మా యొక్క వాదనతోటి ఏకీభవిస్తాడు అనేటువంటి ఒక రాజ్యాంగ ఉద్దేశంతోటి స్ఫూర్తిని మీ మాటలో దెబ్బతీసే ఒకదాని విధంగా కంటెక్ట్ గా సుధాకర్ రెడ్డి ప్రధానమంత్రి ఏకీపిస్తారంటారు, రెండోది బీజేపీ అడ్డుకుంటుంది వీల్లేదు. అని చెప్పి బీజేపీ చెప్తారు. వీళ్ళు మీరు ఇక్కడ చెప్తే నేను మాట్లాడుతున్నారు. చెప్పగలను. ఇక్కడ ఒక రాష్ట్రంలో నిమిషం మాట్లాడుతున్నారు సుధాకర్ కాబట్టి రెడ్డి, ముస్లింల పేరు మీద రిజర్వేషన్ ఎట్లా లేదు మురళి గారు. కోర్టులో మళ్ళీ ఏ కోర్టు అయినా ఇంకో పోతుంది. రూపంలో ఇవ్వాల్సిన అవసరం కేంద్ర లేదు. ప్రభుత్వం అవసరమైతే ఒప్పుకోదు రాజ్యాంగ కాబట్టి సవరణ చేసేనా. మేము చేశాం కానీ నువ్వు కేంద్ర నువ్వు ప్రభుత్వం అనుకుంటా అంటే ఒప్పుకోలేదు. బదలా చేసే ఒప్పుకోదని. ప్రయత్నం మేము చేశాము కానీ వీల్లేదు కాబట్టి కేంద్రంలో వీల్లేదు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ మాట్లాడితే ఇది ఏం పద్ధతి ఇది? ఎన్డీఏ గవర్నమెంట్ ఏం పద్ధతి కాబట్టి ఇది? ఒప్పుకుంటారు. మీరు ఎమ్మెల్సీ మీరు మాగండి ఒక నిమిషం. Yes. గౌరవంగా మాట్లాడండి, మధ్యలో గౌరవ- మాట్లాడకండి. నేను గౌరవంగా మాగండి మీరు ఒక నిమిషం. మాట్లాడుతున్నా. మీరు నువ్వు Let me finish my కేవలం- statement. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? నేను చెప్పేది ఏంటంటే ఇది కాదు కాబట్టి ఎవరినో బదనాం చేసే ప్రక్రియ మీరు చేస్తా ఉన్నారు. ఎవరిని ఒకవేళ బదనాం వెసులుబాటు చేసే ఉండుంటే ప్రక్రియ మురళి తమిళనాడుకు గారు, అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చేది ఒక్క కదా. కోర్టు తీర్పు వచ్చిందా? ఇంకా కోర్టులో మళ్ళా కేసు నడుస్తా దాంట్లో ఉంది. చట్ట సవరణ కాబట్టి జరిగినప్పుడు కోర్టు తీర్పు దీంట్లో ఎట్లా వస్తుంది? చిత్తశుద్ధి లేదు. చట్టం దీంట్లో మేము చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి. మీరు వేసిన సుధీర్ కమిషన్ చెల్లదు. మీరు- మీరు వేసిన చెల్లప్ప కమిషన్ ఇంకా రిపోర్ట్ అరే పూర్తిగా మళ్ళా అదే ఇవ్వలేదు. మాట్లాడుతున్నావు కదా. ఏది సమగ్ర BC రిపోర్ట్ యొక్క లేకుండా రిజర్వేషన్లు ఎక్కడా చర్చ లేకుండా పెంచడానికి ఇటువంటి దానికి కార్యక్రమాలు చేయడం అనుగుణంగా అనేది ఉండేటువంటి అనైతికము. రీతిగా ఇది రాజ్యాంగబద్ధం రామ్ కాదు. గారి అధ్యక్షతన దీన్ని మీరు అర్థం పనిచేస్తాం. చేసుకోవాలా? బీజేపీ విలన్ కాబోతోంది ఆ. అన్న విషయం మీదే మీకు ఉన్నటువంటి ఆందోళన. గంతే. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు బీజేపీ వీళ్ళని రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పాడు కదా. దీంట్లో భూమి కదులుతుంది ఒక వర్గానికి శ్రీధర్ పెంచే రెడ్డికి. మా భూమి ఎక్కడ ఆ, ఉండదు కానీ కదులుతుంది ఇక. మీతో కాదు ఎవరితో కాదు కానీ ఎవరితో నేను కాదు. చెప్పేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నారు మురళి కదా, గారు. ఒక వర్గానికే ఒక వస్తుంది. మతానికే పెంచే పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నాం. దాన్ని రాజ్యాంగం చెప్పిన దాన్ని మేము సమర్థిస్తా ఉన్నాం. ఇలా ఓబీసీ కమిషన్ ఒక నిమిషం సార్. దాకర్ గారు బీజేపీ చివరి- కార్యక్రమమే మేము మురళి గారు, చేస్తే మురళి గారు ఒక అన్నది నిమిషం, ఇక్కడ మురళి గారు ఒక నిమిషం. టీఆర్ఎస్ నాయకత్వం నేను చెప్పేది అంటే ఇవాళ ఓకే, మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి కదా. ఒక పాయింట్ చెప్పండి. ఇలా ఓబీసీ కమిషన్ విషయంలో కొన్ని దశాబ్దాల తరపున డిమాండ్ని రాజ్యాంగబద్ధత కల్పించాం. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి Yes, ఎక్కడ దాన్ని రేపొద్దున మీకు అడ్డంకులు రావు. దాన్ని ఆ రకంగా పనిచేయాలి స్వాగతించడం. తప్పితే మా ముఖ్యమంత్రి తాత్కాలికమైన గారే గెయిన్స్ కోసం పనిచేయడం అనేది దాన్ని బీజేపీ సిద్ధాంతం కాదు. స్వాగతించడం కాబట్టి ఇవాళ మేము చేసినటువంటి యొక్క చట్టం ఏదైతే సవరణ చేస్తున్నామో దాన్ని ఆమోదిస్తాడనే నమ్మకం కేంద్ర ప్రభుత్వం చేస్తాడనే నమ్మకం. దాకర్ గారు ఆ, దాకర్ గారు గతంలో మీరు చేసిన కార్యక్రమమే మేము చేస్తామని అధికార పార్టీ మాట. వాళ్ళు చేసి మురళి ఎక్కడ గారు, ఉన్నారు, వీళ్ళు చేసి ఎక్కడ ఉంటారు. దాకర్ మీరు ఎక్కడ ఉంటారో తెలియదా? దాకర్ గారు చెప్పండి. మురళి గారు మురళి గారు దాకర్ గారు మీరే చెప్పండి. ఇప్పుడు ఒకటి 15% ఎస్సీలకు కాదు, 15% ఎస్సీలకు, 7% ఎస్టీలకు, 27% బీసీలకు, మరి మొత్తంగా ఏంటి ఇప్పుడు 12% ముస్లింలకు, 12% ఎస్టీలకు పెంచుతామన్నారు. ఇదంతా కూడా 63-64% వస్తున్నది. మరి తమిళనాడు తీర్పే ఇట్లా ఉంటే రేపు ఏ ఏ ఏ హామీతో ఈరోజు వారు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి ఈరోజు ప్రజలకు చెప్తున్న పరిస్థితి ఉన్నది. రెండవది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సంబంధించి 80% అక్కడ ఇచ్చిండ్రు, 70% మీ నాయకుడు షఫీల్ అలీ గారే మీరు కేంద్ర కౌన్సిల్లో రైట్ చేసినటువంటి ఇష్యూ ఎక్కడ పోయింది? ముస్లిం రిజర్వేషన్ వ్యవహారం ఎక్కడ పోయింది? ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు, ఎక్కడ పోయారు 3 ఏళ్ళ నుంచి అని చెప్పి పదే అడిగినటువంటి మాట కౌన్సిల్ నిజంగా సమావేశాలలో ఆ దిశగా అడుగులు వేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మరి ఏం చేయాలంటారు అధికార పార్టీ? దాకర్ గారు ఇప్పుడు ముస్లింల పేర్ల మీదనే రిజర్వేషన్లు ఇవ్వాలి మురళి గారు. వెనుకబడిన వర్గాల పేరు మీద ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ విరుద్ధంగా సవరణ రాజ్యాంగ జరగాలి. రిజర్వేషన్ ఇప్పుడు సపోర్ట్ దొడ్డిదారిన చేయగలరా? మీరు ప్రయత్నం తప్పు. ఇది కేవలం appeasement మాత్రమే. మీరు ఏం ఇస్తే మాట్లాడుతున్నారు? ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలి. సార్ ఎందుకు మార్చుకోలేం సార్? ఈ రోజు వర్గీకరణ సాధ్యం కాదు, అయినప్పటికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఇలా కేంద్రం ఒప్పించి ఒక వర్గం వెనుకబడ్డదని చెప్పి ఇలా వర్గీకరణ కొరకు మనం ప్రయత్నం చేసేటప్పుడు ఎందుకు ఈ రోజు మనం ముస్లింల పేరు మీద పూర్తిగా వెనుకబడిన తెగలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం? ఇది రాజ్యాంగం 70 సంవత్సరాల తర్వాత కొన్ని వర్గాలు 80% మంది పేదలే ఈ రోజు ముస్లింలో ఉన్నప్పుడు ఇవ్వడానికి మనకు వచ్చే నష్టమేందట? వీళ్లను ముస్లింల పేరు మీద ఇస్తే నేను కొట్లాడలేను కాబట్టి, ఈ రాజకీయ ప్రయోజనం వచ్చేటట్టు లేదు కాబట్టి నేను బీసీఈలో అప్పుడు ఆ రోజు పెట్టిన రాజశేఖర రెడ్డి గారినే మీరు ఫాలో అవుతా అనుకుంటే అది సాధ్యం కాదని ఈరోజు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. మరి అలాంటప్పుడు మీరు మార్చడానికి టెక్స్ట్ ను మార్చడానికి ఆ రోజు మీరు రాజకీయ లబ్ధి చేశారా? వచ్చిన సమస్య ఏంటి? ఆ రోజు మీరు లేదంటే రాజకీయ లబ్ధి కోసం బీజేపీ చేశారా టీఆర్ఎస్ కార్యక్రమాన్ని? కలిసి ఆడుతున్న నాటకమా ఇదేమైనా? ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం మీరు ఆ కార్యక్రమం చేశారా? సార్ ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ రాజశేఖర రెడ్డి, అక్కడ సోనియా గాంధీ. వృత్తి కులాలు చరిత్రలో పూర్తిగా బీసీ మీరు ఆ రోజు మతపరమైన రిజర్వేషన్ ఇచ్చి ఉండాల్సింది కదా. ఒకటి మురళి గారు, వృత్తి కులాలు బీసీలతో సమానంగా ఉన్న వాటికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పుడు చెప్పేటువంటి మాటలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుండొచ్చు కదా, అక్కడ ఒక చర్చ ఉంది కదా. వాళ్ళకు పూర్తిగా వెనుకబడి ఇప్పుడు 1% మనము దళిత్ క్రిస్టియన్స్ కి ఇచ్చినాం.
ఒక శాతం దళిత్ క్రిస్టియన్లకు మనము బీసీ సి కింద ఇస్తున్నాం మురళి గారు. ఇవాళ ఈ కింద ఇవ్వడానికి కన్వర్టెడ్ ముస్లిమ్స్ గారు వీళ్ళు. ముస్లింలకు ఇప్పుడు తమిళనాడులో 3.5 జనరల్ కేటగిరీలో ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మనం ఎందుకు అట్లించుకోలేము? దొడ్డిదారిన దొంగతనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీని ఏమన్నదో మిమ్మల్ని ప్రయత్నం తప్పితే ఇది కాదు. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మాకు తెలియదు. గతంలో అనేక రకాలుగా దాన్ని మార్చిన పద్ధతిని చెప్పుకోవడానికి దయాకర్ అష్ట కష్టాలు పడుతున్నాడు. దాంతో మాకు రాజకీయ లబ్ధి రాలేదనేటువంటి బాధ కూడా ఆయన మాటలు కనబడతా ఉంది. ఇటువంటి ఉదారవాద రాజకీయాలు దేశం మొత్తం అవలంబించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? మళ్ళీ ఇదే పరిస్థితి మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తే వాళ్ళు చేసింది మేము చేస్తామంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రజల్లో కానీ మన రాజకీయ పార్టీల్లో కానీ మొత్తంగా మీరు వేసినటువంటి సుధీర్ కమిషన్ కావచ్చు, చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వీటి మీద సమగ్ర అధ్యయనం చేయకుండా నిన్న మొన్న వచ్చినటువంటి బీసీ కమిషన్ తోటి ఆధార మీద మీరు రిపోర్ట్లు తీసుకొచ్చుకొని సమగ్ర సౌకర్య వివరాలు బయట పెట్టకుండా ఎట్లయితే రాజకీయంగా రేపొద్దున మాకు వెసులుబాటు అవసరం ఉంటుందో అట్లా చేద్దామని మీరు పోతే మాత్రం ప్రజలు హర్షించే ప్రసక్తి లేదు. దాన్ని రాజకీయ పార్టీగా మేము తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సుధాకర్ రెడ్డి అల్టిమేట్ గా కోర్టు దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఆగిపోయింది కాబట్టి ఆ కారణం బీజేపీ కార్యక్రమం. సుధాకర్ రెడ్డి మేము రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దృక్పథంతో ఉన్నట్టయితే ఎన్నికల హామీలో మేము పెట్టాం. మేము ఎన్నికల హామీలో స్పష్టంగా జనాభా ప్రాతిపదికన మీరు ఇప్పుడు పెట్టిన మేము ఆనాడు చేస్తామనేటువంటి ఒక మాట చెప్పొచ్చాం. మేము అధికారంలోకి వచ్చినాం. 3 సంవత్సరాలు ఏం చేసినారు? 3 సంవత్సరాలు అధ్యయనం చేసినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తేనే ఇలా మా షబ్బీర్ అలీ గారు సకల జనుల సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఏమైంది? కొన్ని వర్గాలు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. దాన్ని అదనంగా కమిషన్ వేస్తే తప్ప అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిలవదు అనేటువంటి ఒక దృక్పథంతో ఇవాళ బిఎస్ రాములు గారి నేతృత్వంలో బీసీ కమిషన్ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ లో ప్రతి జిల్లాలో ఉండేటువంటి వారందరినీ కూడా కానీ సుధాకర్ రెడ్డి ఇచ్చే విషయంలో ఏ మేరకు చిత్తశుద్ధి ఉంది అనేది ప్రధానమైనటువంటి సమస్య కదా. ఇప్పుడు ఇచ్చే విషయంలో మీ మాటలే చాలా క్లియర్గా చెప్తున్నాయి. కేంద్రంలో రాజ్యాంగ సవరణ జరగాలి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఒప్పుకునేటువంటి ఆస్కారం లేదు. ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ రాష్ట్రాలకే రిజర్వేషన్ల అవకాశం కల్పించాలి అన్నది ముఖ్యమంత్రి చెప్పిన మాట. రాష్ట్రాలకే రిజర్వేషన్లు ఇవ్వాలి, రాష్ట్రాలకే రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ జరగాలి. ఇవన్నీ జరిగే మాట అంటారా? కేవలం బీజేపీ మీద నెప్పవేసి తప్పించుకునే ప్రయత్నం. బీజేపీ మీద మాకు సంబంధమే లేదు. బీజేపీ వాళ్ళే ఊకే పదే అంటున్నారు మతపరమైన రిజర్వేషన్. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తలేము. గతంలో ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లు 4% ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో దాన్ని జనాభా ప్రాతిపదిక మీద ఇప్పుడు 10% చేస్తున్నాం. మురళి గారు ఆ 10% అనేటువంటిది ఇవాళ జనాభా బిఎస్ రాములు గారి నేతృత్వంలో వారు వెనుకబడిన వర్గాలు వాళ్ళు మేనిఫెస్టోలో ఒక మాట పెట్టి ఇప్పుడు దొడ్డిదారిని తీసుకొచ్చే ప్రయత్నమా? వెనుకబడిన వర్గాల వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు 10% ఇస్తున్నాం. ముస్లింల్లో వెనుకబడినటువంటి వర్గాలకు మాత్రమే 10% చూపించమంటే ఇట్లా చూపిస్తే ఎవరు కూడా పెట్టుకొని లేరు. నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. మీకు నిజంగా కూడా మైనార్టీల మీద ప్రేమ ఉంటే మీరు వినండి. ఇవాళ దూదేకుల కులమో లేకపోతే మరొకలో ఎవరైతే వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా స్థితిమంతులను చేయడం కోసం నీ ప్రభుత్వము పోయిన 3 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు రంజాన్కి ఇఫ్తార్లు పెట్టడం తప్పితే ఏమీ చేయలేదు. భూములు ఇచ్చారా, లోన్లు ఇచ్చారా? ఇవాళ సుధీర్ కమిషన్ ఇంకో మాట కూడా చెప్పింది. వినండి పూర్తిగా. మీకు వినే ధైర్యం లేకపోతే, మీకు వినే సమర్థత లేకపోతే, వినే ధైర్యం లేకపోతే నేను మాట్లాడలేను. విను కదా మాటకు మధ్యలో. ఇవాళ ఒక ప్రాపర్టీలు కాపాడాలని చెప్పేసి పబ్బం మీద నడుస్తుంది ఇక్కడ. పబ్బం బాగా నడవట్లే.
మీ పబ్బం నడుస్తుంది కానీ గడపాలని ఏం పబ్బం నేను చెప్పేది ఏంటంటే నిజంగా అదే సుధీర్ నికారస్గా చిత్తశుద్ధితోటి వెనుకబడిన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావాలి. బాధపడకు భయపడకు కొంచెం ఎందుకు ఆగు. నువ్వు నిజం భయపడుతున్నావు? మాట్లాడితే నిజం నువ్వు మాట్లాడుతున్నా. భయపడబట్టుకునే నిజం మాట్లాడుతున్నా. మతమని తీసుకొస్తున్నావు నేను అంటావు. ఒక్క నిమిషం అండి. ఇవాళ సుధీర్ కమిషన్ ఇంకో మాట కూడా చెప్పింది, మీరు చెప్పిన కమిషనే. వక్ ప్రాపర్టీలు కాపాడటం కోసము ఇవాళ కమిషన్ ఏమని ఇలా ఒక్క పేరు చైర్మన్ లాగా ఉన్న వాళ్ళే భూములు బొక్కేశారు. ఎవరు బొక్కేశారు? అని నేను చెప్తున్నా. ఒక్క చూపించు. ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? నీ చే- ఎందుకు ఉలిక్కి మళ్ళా నువ్వు పడుతున్నావు? ఉలిక్కి పడుతున్నావు. గతంలో నువ్వు మంత్రులు చైర్మన్ ఉన్న వాళ్ళు ఉన్నారో చెప్పు. బొక్కేశారు. గతంలో నువ్వు కాంగ్రెస్ ఎవరు పార్టీలో ఉన్నారో ఉన్న వాళ్ళు చైర్మన్ బొక్కేశారు. ఉన్నారో చెప్పాలి. గతంలో ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు బొక్కేసినారు. మేము చెప్తాం, నువ్వు రా కమిషన్ అయ్యి ఒక్కపోవట్లే Yes, commission వేసినాం. కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వేరే సబ్జెక్ట్ రిజర్వేషన్ల గురించి రిజర్వేషన్లే కన్ఫర్మ్ అయితే రిజర్వేషన్ల వాళ్ళ దగ్గర రిజర్వేషన్ల మీద వాదన లేదు. కేవలం మతమనే సాకుతో డైరెక్ట్ గా రాజకీయమే మాట్లాడతారు కాబట్టి యూపీ ఫార్ములానే ఇక్కడ మీరు అమలు చేయదలుచుకున్నారా? సార్ ఇప్పుడు యూపీ ఫార్ములానే ఇక్కడ మీరు అమలు చేయదలుచుకున్నారా? యూపీ ఫార్ములా ఉంది. యూపీలో అభివృద్ధి ఫార్ములా చేశాము. అభివృద్ధి ఫార్ములా కాదు కదా, ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వకుండా మెజారిటీ పాలిటిక్స్ చేశారు అన్నది మీ మీద ఒక అభియోగం. మరి ముస్లిం కి మరి మంత్రివర్గంలో స్థానం ఎందుకు ఇప్పుడు ఇచ్చారండి? ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ అడ్డుకోవడం ద్వారా అదే కార్యక్రమం చేయదలుచుకున్నారు. అదే ముస్లింస్ ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున మాకు ఓట్లేశారు కాబట్టి ఆ మెజారిటీ వచ్చింది పార్లమెంట్ సీట్లలో కానీ మన అసెంబ్లీలో కానీ. కాబట్టి వారిని ఈ రకంగా విభజన చేసే ప్రయత్నం మీరు చేస్తే యూనిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు దూరం పెట్టాలి. కాబట్టి యూపీ లేదు, ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ డెవలప్మెంట్ ఇస్ ద ఓన్లీ ఫార్ములా, నాట్ పొలిటికల్. దయాకర్ గారు అల్టిమేట్ గా ఇది టీఆర్ఎస్ బీజేపీల పొలిటికల్ గేమ్ ప్లాన్ గా మిగిలిపోయే ప్రమాదం ఉందా? ఒకటి మురళి గారు, ఇది వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని తెలుస్తూనే ఉంది మనకి. ఎందుకంటే ఆయన మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాడు ఆయన కంపల్సరీ. మేము అంటున్నాం మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు జాట్లకు ఇవ్వాలనుకున్నారు, పటేళ్లకు ఇవ్వాలనుకుంటున్నారు, దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన కులాలకే రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నప్పుడు మనం ఈ రోజు ముస్లింలలో పూర్తిగా వెనుకబడ్డ జాతులకు ఇస్తే నష్టం ఏంటనేది ఒకటి. ఈయన బీసీలకు ముస్లింలకు పంచాయతీ పెట్టడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఎందుకు ఈ రోజు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే మేము ఇస్తున్నామని అంటున్నారు. మాకు ఆ టెక్స్ట్ సక్సెస్ కాలేదు. మేము కానీ ఈ రోజు బీసీలకు ముస్లింలకు అక్కడ మీరు ఆంధ్రాలో చూస్తే ఆర్థికంగా సోషల్ గా సామాజికంగా వెనుకబడినటువంటి ఏం మాట్లాడుతున్నారు? ఒక విషయము, ఇవాళ ముస్లింలకు కానీ ఏ వర్గానికి కానీ ఎటువంటి మైనార్టీ వర్గానికి కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ముస్లింల యొక్క కాదు, అనేకమైనటువంటి కనీసం వినన్నా వెనుకబడిన ఆర్థిక వర్గాల యొక్క ఆర్థిక సంక్షేమము ఓవరాల్ సంక్షేమం గురించి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. మదరసాలకు కూడా నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీరు ఎన్ని దుమ్మెత్తి పోసినా కానీ కేంద్ర ప్రభుత్వం. కానీ వాళ్ళని చెప్పేందంటే వెనుకబడిన వర్గాల పేరుతోటి మతపర రిజర్వేషన్లు తేవడాన్ని, ఓటు బ్యాంకు రాజకీయ నడపడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. అర్థం చేసుకోవాలి. చేయాలనుకుంటే 3 ఏళ్ళు ఏం చేశారని అడుగుతున్నా నేను మిమ్మల్ని. 3 ఏళ్లలో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెరిగాయి? ఆర్థిక పరంగా, ఉద్యోగాల పరంగా, ఓటు బ్యాంక్ రాజకీయంతో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అత్యధికమైనటువంటి ముస్లింలలో కాబట్టి వారి జనాభా ప్రాతిపదిక మీద ఇలా గతంలో ఉన్నటువంటి 4% కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా అడుగుతుంది మాట, దయాకర్ అడుగుతున్నటువంటి మాట, ముస్లిం రిజర్వేషన్ అనేది తీసుకురండి. ఎందుకు ఈ దొడ్డిదారి కార్యక్రమం? అనవసరంగా రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసే కార్యక్రమం. ఇద్దరు మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. దయాకర్ గారు గతంలో 4%, 5% మీరు ఎందుకు బీసీలకు పెంచారు? 5% చేసినప్పుడు మీరు మతపరంగా కాకుండా ముస్లిం అనేటువంటిది కాకుండా దయాకర్ గారి ఇష్టం. ఎందుకంటే వారే గతంలో రిజర్వేషన్లను పెంచి
ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డరు అనేటువంటి వారికి అది బాగా అవగాహన ఉంది. సీన్లోకి కాబట్టి అట్లా జరగకుండా BJP ని తీసుకురావడం చిత్తశుద్ధితో ద్వారా వాళ్ళకి దాన్ని రిజర్వేషన్ స్టేట్ కల్పించాలనేటువంటి ఇది ముస్లింలకు, సంకల్పంతో హిందువులకు మధ్యన వాడుకోవడానికి రాజ్యాంగంలో BJP ఇబ్బంది పనికి లేకుండా వస్తుంది. ఉండేటట్టుగా ఇప్పుడు వెనుకబడిన ముస్లింలను- వర్గాలను అభ్యున్నతకు ముస్లింలను తీసుకురావడానికి రెచ్చగొట్టడం ఈ ద్వారా రకమైనటువంటి ఇవన్నీ రిజర్వేషన్ ప్రసంగాలు ఇచ్చారు నడవది. మీ నడవడి ఇక్కడ. గతంలో చెల్లలేదు, ఇప్పుడు కూడా చెల్లవు. ఇది రాజకీయ చెల్లేటట్టుగానే ప్రయత్నము. చేస్తున్నాం. ఈ రాజకీయ ప్రయత్నంలో ఏ కాంగ్రెస్ కంగారు అయిపోయింది. విధంగానైతే ఆనాడు మీరు కూడా అదే కౌంటర్లో పరిస్థితిని ఎదుర్కొంటారు నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. ఇది మీ ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి గేమ్ ప్లాన్ ఇది అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుగుతున్న అనుమానం కాంగ్రెస్ ఇదే. పార్టీ confusion మీరు లో ఉంది. కావాలడిగినట్టు మీరు వ్యతిరేకించినట్టు మీ ఇద్దరు లాపడేటువంటి ఈ ప్రయత్నం ఇది. కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ లో ఉంది. గతంలో ఏం చేశారు అంటే గజని పరిస్థితి వాళ్ళు ఏం మాట్లాడిన ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి కానీ ఇది మాత్రము బీజేపీ ఈ విషయాన్ని వ్యతిరేకించిన విషయం చెప్తా ఉన్నాను. చూద్దాం, మొత్తం మీద వ్యవహారం అయితే ముస్లింలు వ్యవహారాన్ని అయితే ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు. సబ్జెక్ట్ అయితే అల్టిమేట్ గా కేబినెట్ తీసుకున్న నిర్ణయం రేపు శాసనసభ కూడా రాబోతోంది. శాసనసభ నుంచి పార్లమెంట్ కూడా వ్యవహారం వెళ్ళబోతోంది. పరిణామాలు ఏ రకంగా టర్న్ అవబోతున్నాయి, ఎవరెవరు రాజకీయ ప్రయోజనం కోసమే ఎంత మేరకు ప్రయత్నం చేస్తున్నారనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. చర్చలు పాల్గొన్న ముగ్గురు నాయకులకు ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.